7వ వచనాన్ని సహాయం చేయండి. ఎవరు చదువుతారు గట్టిగా? అటువలనే పురుషులారా, అటువలే పురుషులారా వరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున కాపురము చేయుడి. పెళ్ళికొడుకు గారికి ఉద్దేశించి కొన్ని మాటలు తెలియజేస్తాను. సావధానంగా పెళ్ళికొడుకు వినాలని తెలియజేస్తున్నాను. ఆదిమ సంఘములో అపోస్తలుడైన పేతురు గారు విశ్వాసులకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, భార్య ఘటం, ఓటు ఘటం, బలహీనమైన ఘటం అని అక్కడ రాయబడి ఉంది. బలహీనమైన ఘటం అంటే ఓటుకొండ అంటే ఇది. మా చిన్నప్పుడు కొండలు ఉండేవి. ఇప్పుడు చూద్దామంటే ఆ కొండలు ఎక్కడ కనపడతలేదు. అటువంటిది భార్య. బలహీనమైన ఘటమని నువ్వు జ్ఞానంతో కాపురం చేసుకోవాలి. జ్ఞానం కావాలి భార్యతో కాపురం చేయాలంటే. భార్యని ప్రేమించాలి, జ్ఞానంతో కాపురం చేయాలి. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున సంతోషం. కలిసి భోంచేస్తాం, కలిసి ప్రార్థన చేసుకుంటాం. అంటే ఒక గిన్నె తినడం కాదు, అప్పుడిప్పుడో తిన్నాం, ఇప్పుడు కాదు, కలిసిప్పుడు తిన్నాం. అయితే కలిసి భోంచేస్తాం, ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటాం, కలిసి ఆడుకుంటాం, పాడుకుంటాం. ఈరోజు కూడా కలిసి సంతోషంతో ఉంటాం. జ్ఞానంతో కాపురం చేసుకోవాలి, జ్ఞానంతో కాపురం చేయాలి. కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది. భార్యాభర్తల జీవితంలో ప్రాముఖ్యంగా నీ జీవితంలో, నీ కుటుంబంలో నీ భార్య ఆశీర్వదించబడాలంటే దేవుని మందిరానికి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించాలి. దేవుని ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక భార్యాభర్తల జీవితంలో జ్ఞానంతో ఏది కొదువు లేకుండా నువ్వేమి తింటావో, నువ్వు టౌన్కి వెళ్ళి నువ్వేమి తినాలనుకో నువ్వు తింటావో అది నీ భార్య తీసుకురావాలి. ఇప్పటికే మా పాస్టరమ్మ గారు తీసుకొస్తాను. నేను పాస్టరమ్మ గారు పెట్టండి ఏమని తిన్నాను. విశ్వాసులు, నేను పాస్టర్ గారిని, మా విశ్వాసులు బోర్డు పట్టుకొచ్చి ఇస్తారు. ఎప్పుడు తిన్నా ఇద్దరం కూర్చునే తింటాం. ఒకవేళ అవి మేము సరిగ్గా చేయలేకపోతే విశ్వాసులు వస్తారు, వాళ్ళు చేసి పెడతారు. కనుక ఈ సంతోషం నీ జీవితకాలం ఉండాలి. దేవుడు మీ ఇరువురిని ఆశీర్వదించి వర్ధింపజేయనట్లు ప్రార్థన జీవితంలో జీవించాలి. భార్యను కష్టపెట్టకూడదుమా, భార్యను ఎప్పుడు ఏడిపించకూడదు. ఏమి కావాలో ఆమెకి నువ్వు ఇవ్వాలి. ఇప్పటి వరకు తల్లిదండ్రులు పెంచారు, పెద్దవారిగా చేశారు, నీ చేతిలో పెట్టారు. నువ్వు జాగ్రత్తగా నీ భార్యకి ఏ తక్కువ రాకూడదు. నిబ్బరంగా ఉండాలి నీ భార్య నిన్ను గురించి. అలాగ నువ్వు ఆత్మీయంగాను శారీరకంగా కుటుంబ జీవితాన్ని జీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. పెళ్లి కూతురు అమ్మ, నీకు మాట చెప్పాలి. దేవుని వాక్యంలో ఉన్న మాట చెప్తాను. 5వ వచనం చదివి సాయం చేయండి. 5వ వచనం, ఇప్పుడు 7వ వచనం చదివాం కదా. 5వ వచనం అందరూ వినండి. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తన
తన స్వపురుషులను లోబడి ఉండు చేత తమ్మును తాము అలంకరించుకొనిది. ఆ ప్రకారము శారా అబ్రహామును నా యజమానుడని పిలుచుతూ అతనికి లోబడి ఉండని. కింద వచ్చి మీరు యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లల గొదురు. రెండు చేతులు పైకెట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అమ్మా, పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు, నా వైపు చూడండి. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు ఎవరు? ఆ పరిశుద్ధ స్త్రీలు అంటే శారమ్మ. శారా ఆమె తన భర్తగానే ఏమని పిలిచేదంటే నా యజమానుడా అని పిలిచేది. గౌరవంగా నీ భార్యను నీవు భర్తగారిని ఎలా పిలవాలంటే యజమానుడా, ఏమండి ఎక్కడికి వెళ్ళాలండి, అవి తెచ్చిపెట్టండి, తెచ్చిపెట్టండి. ఆయనకి నువ్వు లోబడి ఉండాలి, నువ్వు పెత్తనం చేయకూడదు, నువ్వు లోబడి ఉండాలి. ఎందుకని నీ యజమానుడు కనుక నీ యజమానుడని నువ్వు లోబడుతూ గౌరవంగా పిలవాలి. చాలా మంది స్త్రీలు భర్తలను పిలిచేటప్పుడు నేను ఇని అన్నట్టుగా వింటాను. ఓయ్ నిన్నే